అందరికీ హాయ్ అండి. ఈరోజు పంజాబీ టాప్ అయితే స్టిచ్చింగ్ చూపించా కదా. ఈరోజు పంజాబీ ప్యాంట్ కటింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్ కదండి. 2 మీటర్స్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకొని క్లోజెస్ ఉంటాయి కదండి, ఆ క్లోజెస్ మాత్రం మన సైడ్ ఉండేలాగా పెట్టుకోవాలి. చూడండి, క్లోజెస్ మన సైడ్ ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ సైడ్ ఉండాలి. చూడండి, 1 2 3 4 ఇలా పెట్టేసుకొని మొత్తం నీట్గా సర్దేసుకోవాలి. నీట్గా సర్దేసుకున్నాక స్కేల్ తీసుకొని కింద మార్జిన్స్ ఉంటాయి కదండి, అవి ఎగుడు దిగుడు ఉంటాయి. ఎగుడు దిగుడు లేకుండా మనము నీట్గా మార్క్ చేసుకోవాలన్నమాట. అందుకు స్కేల్ యూజ్ చేస్తాను నేను కంపల్సరీగా. యూజ్ చేసుకొని మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ టేప్, నేనైతే అందాజు స్కేల్ అంతా పెడతాను. మామూలుగా అయితే టేప్ తోటి 1 ఇంచ్ 1.5 ఇంచ్ తీసుకోవాలి. అది ఎందుకంటే కింద మనకి కాళ్ళ కిందకు పడినప్పుడు అక్కడ కొంచెం మనము ఎక్కువ క్లాత్ తీసుకొని ఎక్స్ట్రా ఒక క్లాత్ తోటి అటాచ్ చేసుకుంటే అక్కడ కొంచెం స్టిఫ్గా ఉంటుంది, ప్లస్ స్ట్రాంగ్గా ఉంటుంది. మనం రెడీమేడ్ వాటికి ఉండవు. మనం స్టిచ్ చేసే వాటికి కంపల్సరీ స్టిచ్ చేసుకోకపోతే క్లాత్ కాళ్ళ కింద పడిపోయి ఇదవుతుంది అన్నమాట. అందుకనేసి ఇప్పుడు వాళ్ళు రెడీమేడ్ టాప్ది ఇచ్చారు ప్యాంటు, దట్ మీన్స్ లెగ్గిన్ టైప్లో. అలాంటి వాటితోటి మనకి రాదండి పంజాబీ టాప్. అందుకనేసి ఇలా మార్క్ చేసుకుంటాను. ప్రతిసారి అండి నాకైతే చాక్ పీస్ మిస్ అయిపోతూ ఉంటుంది. అదే నాకు పెద్ద ప్రాబ్లం. ఎత్తుక్కుంటూ ఉంటాను పొద్దుకు 10 సార్లు అయితే. మరి ఎక్కడ మాయమైపోద్దే అర్థం కాదు. ఫైనల్లీ దొరికింది అనుకుంటున్నా. మీకు పైనుంచి అక్కడి వరకు చూడండి 37 38 వచ్చింది. నేను ఉన్న లెంత్ అంతా పెట్టేస్తున్నాను. అమ్మాయి కొంచెం పొడవుగా ఉంటుంది. పైన మళ్ళీ ఒక బెల్ట్ టైప్లో వేస్తాను అనమాట. చూడండి, అక్కడ కొంచెం మార్క్ చేసుకున్నాక పైనుంచి నేను 10 ఇంచెస్కి మార్క్ చేశాను. మార్క్ చేసేసి ఇప్పుడు స్కేల్ తీసేసుకొని మనము కింద కాళ్ళ దగ్గర నేను 6.5 పెట్టుకుందాం అనేసి మార్క్ చేసేస్తాను. 6 అంటే మనకి రౌండ్ వచ్చేసరికి 12 వచ్చింది. 12లో 2 ఇంచెస్ దాకా మనం కుట్లు వేసుకున్న మిగతా 8 ఇంచెస్ 10 ఇంచెస్ వరకు మనకి గ్యాప్ ఉంటుంది. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా స్కేల్ తీసేసుకొని స్కేల్ నుంచి మనం పైన నుండి కింద 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇట్లా ఈ షేప్లో కట్ చేసేసుకోవాలి. నేను ఇంత కష్టపడి ఒక చిన్న పాపను పెట్టేసుకొని నేను షూట్ చేసి అప్లోడ్ చేసేలేకి నా పని అయిపోతుందండి. నా కష్టం కోసమైనా ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, కొంచెం లైక్స్ సపోర్ట్ వస్తే ఇంకా మోడల్స్ కూడా వీడియోస్ పెడదామనేసి అనుకుంటున్నాను. మీరు చూడండి, పైన సైడు కటింగ్ చేసేస్తున్నాను. ఇంకా మార్జిన్స్ కూడా కట్ చేసేసి కింద సైడ్ మొత్తం కార్నర్ వర్క్ కట్ చేస్తున్నాను అనమాట.
చేసేసుకొని పైనుంచి చూడండి నేను ఒక 11 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని అక్కడ ఒక మార్క్ చేశాను. అక్కడ నుంచి ఎందుకు అలా చేశానంటే మనకి ఇలా కూర్చోబెట్టుకుంటే మనకు లూజ్ ప్యాంట్ వస్తుంది అనమాట. అప్పుడే మనకి పంజాబీ టాప్కి ఇలాంటి ప్యాంట్లు అయితేనే బాగుంటాయి. అలా మార్క్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ వీడియో పెడదామని అనుకున్నాను, బట్ నాకు కరెంట్ పోయి అడవుల్లో ఉన్నాను. కస్టమర్ వచ్చేసి అడుగుతారనేసి నేను ఓన్లీ కటింగ్ మోడలే పెడుతున్నాను. ఈసారి ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇప్పుడు పైన బెల్ట్ తీసుకుంటాం కదండి, పైన బెల్ట్ కోసము మనకి కింద సైడ్ ఉన్న ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుండి నేను 3 ఫోల్డింగ్స్ మాత్రమే తీసుకున్నాను. తీసేసుకొని దాన్ని ఎంత వెడల్పు అయితే ఉందో అంత పొడవు ఉందో మన దానికి తగ్గట్టుగా మార్క్ చేసుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా పైనుంచి 5 ఇంచెస్ అనమాట. సేమ్ అదే వృత్తులో లైన్ డ్రా చేసుకొని వెడల్పు వచ్చేసి నేను అది ఎలాస్టిక్ ఉంది కాబట్టి ఆ ఎలాస్టిక్ దాన్ని మనం కొలవలేమన్నమాట. అందుకని అందాజుగా పెడదాము అనేసి, ఎప్పుడైనా లూజ్గానే ఉంటే ప్యాంటు ఫ్యూచర్లో మనం కొంచెం లావ్ అయినా కానీ సరిపోతుంది. నా కాలేజ్ డేస్ డ్రెస్సెస్కి లూజ్ పెట్టించుకున్నాను నేను అప్పుడు. ఇప్పటికి కూడా నాకు అవి సరిపోతున్నాయి. అలా సరిపోవాలంటే కొంచెం లూజ్గానే ఉండాలి. ఇలా చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కాళ్ళ కింద మనం పట్టీలాగా వేసుకుంటామన్నాను చూడండి, అది క్యాన్వాస్ వేసుకోవచ్చు, మంచి సజెషన్. బట్ నా దగ్గర క్యాన్వాస్ లేకపోయిండే, అందుకనేసి నేను ఆ క్లాత్లో మిగిలిన క్లాతే తీసి పెడదామనేసుకొని అనుకున్నాను. ఇదండి ఇంకా కటింగ్ వీడియో. ప్లీజ్ వన్స్ మోర్ చెప్తున్నాను, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏదైనా అర్థం కాకపోయినా, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి. మా పాప మాత్రము నేను ఎక్కడుంటే అక్కడ నుంచి పక్కకు కూడా వెళ్ళిపోదు అనమాట. సగం గోల చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. కంప్లీటెడ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నేను తర్వాత పెడతాను. మీకు ఇది అర్థమవుతుందని అనుకుంటున్నాను. చూడండి నాకు దాంట్లో సరిపోలేదన్నమాట. సరిపోకపోతే అది ఇది అటాచ్ చేసేసుకొని కాళ్ళ జాయింట్ వేసేద్దామనేసి ఇలా కట్ చేస్తున్నాను. అది మనం ఇష్టం అండి. క్యాన్వాస్ యూస్ చేస్తే బెటర్ సజెషనే. నా దగ్గర క్యాన్వాస్ లేకుండే, అందుకని ఇలా చేస్తున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.